హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. వీడియోస్ చాలా డిలే అయ్యాయి కదండి, చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. కొంచెం వాయిస్ లో ఉంది, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇంకా రీసెంట్గా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. సో అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా తెలిసిందే కదండి, హౌస్ షిఫ్ట్ అయితే ఎన్ని పనులు ఉంటాయో, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో సర్దుకోవడానికి. ఇంకా అందులో ఇంకా హౌస్ షిఫ్ట్ అవుతూనే ఇంకా ఈ చలి వల్ల కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ అయింది. వాయిస్ కొంచెం గొంతు నొప్పి అలా వచ్చేసిందనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి, ఇంకా అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా బర్త్డే వ్లాగ్ ఇది. ఇంకా సండే రోజు అనమాట. ఇంకా మార్నింగే లేచి ఇంకా నాకు ప్రతి బర్త్డేకి వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్ళడం సెంటిమెంట్ అనమాట. ఇంకా సరే మాకు దగ్గర ఉండే గుడికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను లేచి పూజ అంతా చేసేసాను. ఇంకా పిల్లలు అప్పుడప్పుడే లేచారనమాట. హోషిక నిహాల్ వచ్చి విష్ చేశారు. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కంపల్సరీ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఈ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందు వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నానని అస్సలు చూడకుండా ఉండకండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే దోసపిండి వేసి పెట్టానన్నమాట. ఇంకా సండే కుదరదులే, ఇంకా బయటికి వెళ్తాము అని చెప్పేసి. ఇంకా చూడండి, ఇంకా రెడీ అవ్వలేదు నేను అప్పటికే వచ్చి. ఇంకా ఉషిక విష్ చేసింది. ఇంకా ఈ డ్రెస్ అయితే నేను చాలా లాంగ్ బ్యాక్ అయితే తీసుకున్నాను, మా ఊర్లో తీసుకున్నాను అనమాట. ఇంకా మా ఊర్లో తీసుకున్నాను. ఇంకా అది ఇంకా ఈరోజు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా గుడికి అయితే బయలుదేరాము. ఫస్ట్ అయితే దగ్గరుండే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళాము, వాళ్ళకైతే గుర్తులేదు. ఇంకా సరే, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సెంటిమెంట్ కదా, అదేదో బిర్లా మందిర్కి వెళ్దాము, మాకు దగ్గరే, ఇంకా కూకట్పల్లి నుంచి ఇంకా 20 మినిట్సే. ఇంకా సరే అని చెప్పేసి అందరం కలిసి బిర్లా మందిర్కి అయితే వెళ్తున్నాం అనమాట. మీలో ఎంతమంది బిర్లా టెంపుల్కి వెళ్ళారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, మేము లైట్గానే బయలుదేరాము. సరే బయటే తినేద్దామని చెప్పేసి, సండే కదా. ఇంకా అందుకే లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా దోశ వేసాను, అందరం తినేసామన్నమాట. ఇంకా నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను, చాలామంది విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను. బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను షిఫ్టింగ్ కన్నా ముందే, బట్ అస్సలు కుదరలేదండి. అలాగే ఇంటి కోసము కొత్తిల్లు అంతా షిఫ్ట్ అయ్యాక సర్దుకున్నాక కొన్ని అయితే తెప్పించాను యూస్ఫుల్ ప్రోడక్ట్స్. అవైతే నేను షార్ట్స్లో కొన్ని, తర్వాత లాంగ్ వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తాను. సో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మీరు రెగ్యులర్గా వీడియోస్ అయితే ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇక్కడ మెయిన్గా బిర్లా మందిర్ దగ్గర పైన పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఉంటుంది. బట్ ఆ రోజు ఎందుకో సండే అయినా కూడా, సాటర్డే అంటే ఎక్కువ మంది వచ్చిండొచ్చు అనుకోవచ్చు, సండే అయినా కూడా పార్కింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది. పోలీస్ అయితే కాసేపు ఆపేశాడు. ఇంకా కిందనే పార్క్ చేద్దామంటే అన్నీ చిన్న చిన్న సందే. ఇంకా ఒక వెహికల్ మనం ఎక్కడైనా పెట్టినా ఇంకోటి రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అందుకే మేము ఎక్కడో లాంగ్లో కొద్దిగా ముందరికి వెళ్ళి సైడ్కి అన్ని కార్లు పార్క్ చేసి ఉన్న చోట పార్క్ చేసి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. తీరా చూస్తే పైన అన్ని కార్లు వెళ్ళిపోయాయి, అప్పుడు తీసుకోవచ్చు అంటున్నారు. సరే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది, ఓన్లీ హాఫ్ అన్ అవరే ఉంది, ఇంకో గుడి క్లోజ్ చేస్తారు, ఎందుకులే అని చెప్పేసి ఆ హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా టెంపుల్ చూడొచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. ఇంకా చూశారు కదా, మనకు టెంపుల్ కిందనే సైడ్న చెప్పుల స్టాండ్, మొబైల్స్ అన్నీ కిందనే పెట్టేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడైతే పెట్టేసేయాలి, మొబైల్ అయితే అలౌ చెయ్యరు. అందుకే నేను ఇంకా దర్శనం చేసుకొని వచ్చాక బయట అయితే వీడియో తీస్తున్నాను మీకోసం. ఇంకా మాకు బాగా ఆకలేస్తుంది అప్పటికే, ఇంకా లంచ్ చేద్దాము బట్ ఆలోపు ఏదైనా తిందామని చెప్పేసి అక్కడ మనకి జ్యూసెస్, లస్సీ, తర్వాత సమోసాస్ దొరుకుతాయి అన్నమాట.
ఇంక ఫస్ట్ అయితే లోపల దర్శనం నుంచి వస్తూనే కింద బుక్స్, తర్వాత కీ చైన్స్, తర్వాత రకరకాలండి చాలా బాగుంటాయి. జ్యువెలరీ కానీ చాలా అంటే ధూపాలు కానీ, అగరబత్తి ఇలా అన్నీ ఉంటాయన్నమాట. అయితే కొంచెం రేట్ ఎక్కువే బట్ చాలా బాగుంటాయి. ఇంకా సరే అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇక్కడే మనకు టెంపుల్ కిందనే ఉంటుంది ఇది సైడ్న. ఇంకా మా వాళ్ళు, ఇంకా మా పిల్లలు బుక్స్ అయితే అడుగుతున్నారనమాట. కలరింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా వాళ్ళకి. ఇంకా కలరింగ్ అయితే బుక్స్ చూస్తున్నాను, బట్ అవి సారీ దొరకట్లేదు. ఇంకా అదే మా వాడు అడుగుతుంటే చెప్తున్నాను అనమాట. చూడండి దేవుని విగ్రహాలు కానీ, తర్వాత మనకు చెక్కతో చేస్తారు కదండి, అలా తయారు చేసినట్టే కానీ చాలా బాగుంటాయి ఇక్కడ. బట్ రేట్ ఎక్కువ. నేనైతే చూసారు కదా, నాకు ధూపాలు, అగరబత్తే నాకు మంచి స్మెల్ వచ్చేటి. ఎక్కడికి పోయినా ఫస్ట్ అవే చూస్తాను, నాకు కళ్ళ అక్కడికే వెళ్ళిపోతాయి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము, చూపిస్తాను మీకు. నాకు ఉష్కాకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చూడండి, పావురాలతో ఆడుకుంటున్నారు మా పిల్లలు. వద్దమ్మా వచ్చేయండి అని చెప్తున్నాను, ఎండ ఉందని చెప్పేసి. ఇంకా చిన్న షాపింగ్ అయితే చేసాము. అగరబత్తి ధూపాలు తీసుకున్నాము, ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఆ చైన్ చూస్తారు కదా, రీసెంట్గా ట్రెండింగ్ కదా, అలా థ్రెడ్ టైప్ వచ్చేసి తీసుకుందాం అనుకుని, బట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇంకా సరే వేరే చోట తీసుకొచ్చేందుకు ఇంత రేట్ పెట్టి ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ తీసుకోలేదు. ఇంకా సమోసా తిన్నాము, ఇంకా కొంచెం కడుపుని శాంతపరుచుకొని ఇంకా సరే వెళ్ళి యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేద్దాము, పొయ్యిలోపు వచ్చేస్తుంది అనుకున్నాం. బట్ అంత హ్యాపీనెస్ ఇవ్వదు కదా, ఎప్పుడో ఫ్యామిలీతో వస్తాం, అది కూడా మేము ఇక్కడికి ఇలా బయట ఫ్యామిలీతో తిని ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు మేము ఇంట్లోనే చేసుకుంటాము మ్యాక్సిమము. ఏఎంబీకి వెళ్ళినా మేము టిఫిన్స్ తింటాం తప్ప ఇలా ఫ్యామిలీతో వచ్చి రెస్టారెంట్ ఎప్పుడు తినలేదు. అంటే చాలా ఇయర్స్ అవుతుంది. సో బర్త్డే కదా, ఇంకా మా వారు సడన్గా సైడ్ ఆపేసి సరే పద భోంచేద్దామని చెప్పేసి ఇంకా ప్యారడైస్కి అయితే వచ్చాము. మా వాడు చూడండి, మహేష్ బాబు అంటే ఇష్టము నా మాదిరే, అందుకే మహేష్ బాబు ఫోటో మాత్రమే తీశారు. ఆ సెలబ్రిటీస్ అంతా ప్యారడైస్కి వచ్చి టేస్ట్ చేసిన వాళ్ళే అనమాట. ఫేమస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నాము. మనకి చికెన్ బిర్యానీ, తర్వాత స్టార్టర్స్, అలా జ్యూస్ అన్నీ కలిపిన కాంబో అయితే చేసుకున్నాము. అందరం లైట్గానే తింటాం కాబట్టి ఇంకా అలా తెప్పించుకొని హ్యాపీగా లంచ్ చేసేసి ఇంటికి వచ్చాము. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇలా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. కేక్ హౌస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అలాగే షార్ట్లో నేను డీటెయిల్స్ పోస్ట్ చేశాను తన నంబర్తో సహా. తన దగ్గర అయితే నేను కేక్ తెప్పించుకున్నాను అనమాట. నాకు ఈ రీసెంట్గా ఫ్రెండ్ అయింది ఆ అమ్మాయి. చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. మనకు దగ్గరలో అయితే మార్నింగే చెప్పిన ఈవినింగ్ లోపు కేక్ పంపిస్తుంది. అలాగే ఒకవేళ మనకి ఒకరోజు ముందే చెప్తే తనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది చేయడానికి. ఎటువంటి మోడల్ కేక్ కావాలన్నా, ఎటువంటిది కావాలన్నా కూడా తను చేస్తుందనమాట. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కేక్ హౌస్ అనమాట. నేను వీలైతే తనది లింక్ అయితే పెడతాను. కుదరకపోతే కేక్ హౌస్ అని మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే దొరుకుతుందనమాట ఈజీగా. తన పేరు సౌమ్య. చాలా బాగా చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను సింపుల్గా జస్ట్ ఒక 500 గ్రామ్స్లోనే తెప్పించుకున్నాను అనమాట. అది కూడా చాక్లెట్ కేక్ అయితే తెప్పించాను, మాకు పిల్లలకి ఇష్టం కాబట్టి. ఇంకా మా పిల్లలు ఏం గిఫ్ట్ ఇచ్చారో అంతా కేక్ కటింగ్ తర్వాత అయితే చూపిస్తాను. ఇక్కడైతే సింపుల్గా అండి, నాకు ప్రిపరేషన్సే పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా ఇలా సెలబ్రేషన్స్ మేము ఏమి చేసుకోము, ఫ్యామిలీతో స్పెండ్ చేసామా, బయటికి వెళ్దామా, అలానే మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఏదైనా. పిల్లలటైనా అంతే. బట్ మా పిల్లల కోసం ఈసారి కేక్ కటింగ్ అయితే చేశాను నేను. ఇంకా అందులో ఈ ఇంట్లో లాస్ట్ బర్త్డే కదా, కొంచెం మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది చెప్పండి కేక్ నాతో. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా నా సెలబ్రేషన్స్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా పిల్లలు నేను వెళ్ళి అందరికీ అపార్ట్మెంట్లో అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇక్కడైతే మా పిల్లలు గిఫ్ట్ ఇస్తున్నారు.
ఇంక ఇక్కడైతే చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేసిందో మీకు క్లియర్‌గా చూపిస్తాను. నేనైతే చదువుతున్నాను. ఏం రాసిందో అని చెప్పేసి, ఇలా కనపడదని చెప్పేసి మీకు క్లారిటీగా, పోషకాన్ని మళ్ళా క్లారిటీగా తీయమా అని చెప్పేసి అన్నాను. అందుకే ఇంకా చూడండి నిహాలు, ఓష్క ఇద్దరిచ్చారనమాట. మనకి ఏదో కాస్ట్‌లీది అవసరం లేదండి. ఇలా ప్రేమగా వాళ్ళు మనస్ఫూర్తిగా మన కోసం టైం స్పెండ్ చేసి క్రియేట్ చేస్తారు చూడండి. అవే గిఫ్ట్స్ చాలా బాగుంటాయి మెమొరబుల్‌గా. ఏమంటారు? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అస్సలు వాయిస్ తడబడిపోతున్నాను. గరగరా ఉంటుంది అసలు. కొంచెం మిరియాలు కూడా వేసుకొని పాలల్లో తాగాను. ఇప్పుడు కొంచెం బెటర్, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం ఏమనుకోకండి. ఓకేనా? ఇంకా ఎలా ఉంది? ఎంత బాగా తయారు చేసింది కదా! ముందు రోజే కూర్చొని ఏదో హోంవర్క్ అని చెప్పింది. ఇలా ప్రిపేర్ చేసింది. గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగా చేసిందో కదా! ఇంకా హ్యాపీ బర్త్‌డే మామ్ అని చెప్పేసి మ్యాటర్ చూడండి ఎంత బాగా రాసిందో నేను. నిహాల్ కూడా చాలా బాగా చేశాడు. ఇంకా కొంచెం హోషిక హెల్ప్ చేసిందిలేండి. హోషిక చాలా బాగా డ్రాయింగ్స్ కానీ, ఇలా ఆర్ట్ కానీ చాలా బాగా క్రియేట్ చేసింది. డాన్సెస్ కూడా చాలా బాగా వేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా ట్రెండింగ్ రీల్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాము. లేట్ అయినా కూడా చెక్ చేస్తూ ఉండండి. నా ఇన్‌స్టా ఐడీ కూడా నా బయోలో ఉంటుంది. యూట్యూబ్‌లో చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ రీల్స్ అందుకు చేస్తూ ఉంటాము. ఫాలో అవ్వండి కంపల్సరీ. ఓకేనా? ఇంకా చాలా బాగా చేస్తుందనమాట డాన్స్. ఇంట్రెస్ట్ తనకి. చూడాలి. డాన్స్ క్లాస్ దగ్గరలో ఉంటే వెయ్యాలి. ఇంకా చూడండి ఈ 2 గ్రీటింగ్ కార్డ్ అనమాట. ఇదే అండి నా బర్త్‌డే వ్లాగ్. ఇలా సింపుల్‌గా అయితే మేము ఏ సెలబ్రేషన్ అయినా వాళ్ళకి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మా కిడ్స్‌కి కూడా. ఒకవేళ స్కూల్‌కి పంపిస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికీ పంచుకొని చాలా బాగా స్కూల్‌లో స్పెండ్ చేసి వస్తారు. ఈవినింగ్ ఇలా మా ఫ్యామిలీ మటుకు మాత్రమే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని వచ్చిన టైంలో కంపల్సరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాము. దానికంటూ టైం రావాలి. ఏమంటారు? మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటారా? నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇదొచ్చేసి మా ఊర్లో అండి. ప్రొద్దుటూరు కదా! మా హోమ్ టౌను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు అనమాట. అక్కడ గోశాల ఉంటుంది గోపవరం దగ్గర. మైదుకూరు దగ్గరలో ఉంటుందనమాట. గోపవరం అని చెప్పేసి గోశాల ఇది. మనకు చాగంటి కోటేశ్వరరావు గారు ఓపెన్ చేశారు. వీళ్ళ సార్ అనమాట. మా వారి సార్ అనమాట. ప్రిన్సిపల్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ ప్రతి నెల 1000 రూపీస్ అయితే ఇస్తారనమాట. అలాగే మేము ఒక చిన్న గోమాతనైతే దత్తత తీసుకున్నాము. అది ఇప్పుడు పెద్ద గోమాతలా అయ్యిందనమాట. మన పుట్టినరోజుకు ఇలా మనం చెప్పమండి ఇలా చేయమని. వాళ్ళే అంటే మనం గోమాతను మేము దత్తత తీసుకున్నాం కదా! అప్పుడే మన గోత్రనామాలు, పేర్లు అన్నీ గుర్తుపెట్టుకొని రాసుకుంటారనమాట. మా పిల్లల బర్త్‌డే కానీ, మాది పెళ్లి రోజు కానీ, బర్త్‌డేస్ కానీ ఇలా గోమాతలకి అన్నిటికీ ఇలా ఆకుకూరలు పెడతారనమాట. ఫ్రూట్స్ పెడతారు. ఆకుకూరలు ఇష్టం కదా గోమాతలకి. ఆకుకూరలు పెడతారు. వినాయకుడికి కృష్ణుడు సెంటర్‌లో ఉంటాడండి. కృష్ణుడికి ఇష్టం కదా గోమాతలు. అందుకే సెంటర్‌లో ప్రతిష్టాపన చేశారు కృష్ణుడిని. ఎంత బాగుంటాడంటే కృష్ణుడికి, వినాయకుడికి అందరికీ పూజ చేస్తారు. మన గోత్రనామాల మీద, మన పేరు మీద పూజ చేసి గోమాతలకైతే పెడతారనమాట. మనం దగ్గరలో ఉంటే అదే రోజు వెళ్ళి మన చేత్తో పెట్టొచ్చు. ఇలా దూరం ఉండేవాళ్ళు పెట్టలేరు కదా! అందుకే ఇలా చేస్తారనమాట. మేము ఊరికెళ్ళినప్పుడల్లా నేను వెళ్తూ ఉంటాం మేము. నేను పాత వీడియోస్ కూడా ఉన్నాయి. చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీతో ఒక మంచి వ్లాగ్ షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీరు కూడా దగ్గరలో ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడికి వెళ్ళి వస్తే వచ్చే ప్రశాంతత ఎక్కడా రాదండి. అంత ఇష్టం మాకు గోశాలంటే. ఏమంటారు? మీలో ఎంతమందికి ఇష్టం నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టడానికి కంపల్సరీ ఇప్పుడైతే ట్రై చేస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.